బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై నోరు పారేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక క్రిమినల్ అని, ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ అని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ఆయనకు ఆ కేసులో నోటీసు కూడా ఇచ్చిందని గుర్తు చేశారు. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అంటే నిర్బంధం, నయా వంచన అన్నట్లుగా తయారైందన్నారు. ఈ రాజకీయ కక్ష సాధింపు చర్యలను ఇప్పటికైనా ఆపేయాలని డిమాండ్ చేశారు. పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేశానన్న నెపంతో తనపై కేసులు పెడుతున్నారని, అలాగే తమ ఉద్యమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఆయన చేసిన వ్యాఖ్యలపైన కూడా కేసులు పెట్టాలన్నారు. ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, తమ పార్టీ నాయకులతో పాటు తెలంగాణ ప్రజలు కూడా బుద్ధి చెబుతారన్నారు. ఎస్ఐ గారు వచ్చి నాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి అక్రమ కేసుకు సంబంధించి నోటీసు ఇవ్వడం జరిగింది. కేసులు మాకు కొత్త కాదు. తెలంగాణ ఉద్యమంలో ఆనాడు సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేసినప్పుడు 200కు పైగా కేసులు ఎదుర్కొని ఎన్నోసార్లు లాఠీ దెబ్బలు తిని, ఎన్నో సందర్భాల్లో చెంచల్గూడ చెల్లపల్లి జైలు జీవితాన్ని, నిర్బంధాన్ని అనుభవించినటువంటి ఉద్యమ బిడ్డను నేను. ఇవాళ మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగుతున్నటువంటి తరుణంలో వాళ్ళు అక్రమంగా ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెడతా ఉన్నారు. ముఖ్యంగా నేను మన ముఖ్యమంత్రిని పరుష పదజాలంతో దూషించానని చెప్పి నా మీద ఈ కేసు పెట్టినామని చెప్పి ఇందాక ఎస్ఐ గారు చెప్పి నోటీస్ ఇచ్చే క్రమంలో నేను ఒకటే మాట్లాడుతూ ఉన్నా. మరి ఈ ముఖ్యమంత్రి ఆయన స్థాయిని మర్చి కేసీఆర్ గారిని, ఉద్యమ నాయకుడిని, రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా విమర్శించినటువంటి తీరు మొత్తం సభ్య సమాజం, తెలంగాణ సమాజం అంతా కూడా చూసింది. అదేవిధంగా మా మాజీ మంత్రుల్ని, మా నాయకుల్ని, మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ, నాయకులు కానీ ఎట్లా విమర్శిస్తూ ఉన్నారో, ఎట్లా పరుష పదజాలంతో మాట్లాడుతూ ఉన్నారో ఇలా రాష్ట్రం అంతా చూస్తూ ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చవాకులు పెళ్తూ ఉన్నారో, దుర్భాషలు ఆడుతూ ఉన్నారు. ఇలా రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎదురుదాడి, చేస్తున్నటువంటి దుర్మార్గపు తిట్ల దండకాన్ని వాళ్ళ రాష్ట్ర ప్రధానికంగా కూడా గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి తెలంగాణ ప్రజలు సమాయత్తం అవుతూ ఉన్నారు. సో ఈ కేసులకు వీటికి మేము భయపడే వాళ్ళం కాదు. ఖచ్చితంగా వీటిని డెఫినెట్గా చట్టపరంగా, న్యాయపరంగా ఏ రకంగా ఎదుర్కోవాలో ఆ రకంగా ఎదుర్కొంటాం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మీద, కార్యకర్తల మీద చేస్తున్నటువంటి దాడులు కానీ, వివిధ పోలీస్ స్టేషన్లలో పెడుతున్నటువంటి కేసులు కూడా వాళ్ళు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి, వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఒక చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే నిన్నటి వరకు 28 మంది మా సోషల్ మీడియా పిల్లల మీద, విద్యార్థి యువజన నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. ఇవాళ నేను కూడా ప్రజలను ఆలోచించమని కోరుతా ఉన్నా. కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా సోషల్ మీడియా పిల్లల మీద కేసులు అయితే ఉన్నాయి. మరి ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి మీద, మంత్రుల మీద, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎన్ని పిటిషన్లు ఇచ్చినా ఒక్క కేసు కూడా అయితే లేదంటే ఎంత నిర్బంధం ఇవాళ ఈ రాష్ట్రంలో అమలవుతూ ఉందో. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు ఫోన్లో. అరుణ్, చెప్పండి, మరోసారి కూడా బాల్క సుమన్ రేవంత్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారని చెప్పుకోవాలి. సో ఆయన వ్యాఖ్యలపై స్పందన ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఏదైతే ఇంతకు ముందే టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల విస్తృత సమావేశంలో బాల్క సుమన్ రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంలో మంచిర్యాల పిఎస్ లో 294/B, 504, 506 సెక్షన్ల కింద కేసు అయితే పోలీసులు నమోదు చేశారు. ఆ నమోదు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 41 CRPC నోటీస్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. కాబట్టి ఈ రోజు మార్నింగ్ మంచిర్యాల పోలీస్ స్టేషన్ కు సంబంధించిన ఎస్ఐ మహేందర్ అయితే పిటిషన్ ఇచ్చారు. ఏదైతే నోటీస్ అయితే అందజేశారో, అందజేసిన అనంతరం అయితే బాల్క సుమన్ ఎవరికి వ్యాఖ్యలకైతే తగ్గేది లేదు, ఎవరు ఎన్ని నోటీసులు ఇచ్చినా ఇప్పుడు ఇంకేది లేదు, మేము ప్రజా క్షేత్రంలో, ప్రజా ఉద్యమంలో, ప్రజా క్షేత్రంలో పనిచేసినాం కాబట్టి మేము ఎటు విధంగా తగ్గేది లేదు. ఏదైతే రేవంత్ రెడ్డి కేసీఆర్ టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు, కేసీఆర్ టార్గెట్ చేసి మాట్లాడినప్పుడు స్పందించిన వారి మీదనే కేసులు అవుతున్నాయి, మిగతా వాళ్ళ మీద కేసులు అవుతలేదని చాలా నిర్మోహమాటంగా ఈ వ్యాఖ్యలను అయితే బాల్క సుమన్ ఖండించారు. రైట్ అరుణ్, థ్యాంక్ యూ.